భగవద్గీత తృతీయ అధ్యాయము 27వ శ్లోకము. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతే భౌతిక ప్రకృతి యొక్క క్రియమాణాన్ని చేయబడుతున్నట్టి గుణై గుణములచే కర్మాణి కర్మలకు సర్వశః అన్ని రకములైన అహంకార విమూఢ అహంకారముచే విమోహితుడై ఆత్మ జీవుడు కర్తను అహం నేను ఇతి అని మన్యతే తలంచును. అహంకార ప్రభావముచే మోహితుడైన జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును. భాష్యము. కృష్ణ చైతన్యవంతుడు భౌతిక చైతన్యమునందున్న వ్యక్తి అను ఇరువురు వ్యక్తులు ఒకే విధముగా కర్మనునరించుచున్నట్లు ఒకే స్థితి అందున్నట్లుగా గోచరించును. కానీ వాస్తవమునకు వారి స్థితుల నడుమ విశేషమైన వ్యత్యాసము కనిపించును. భౌతిక భావనయందున్నవాడు అహంకారముచే సర్వమునకు తానే కర్తనని విశ్వసించును. దేహరచన పరమపురుషుని పర్యవేక్షణమున వర్తించు భౌతిక శక్తి చేతనే ఉత్పాదింపబడినదని అతడెరుగాడు. భౌతికవాది చివరకు తాను శ్రీకృష్ణుని నియంత్రణలోనే ఉన్నానని జ్ఞానమును కలిగి ఉండడు. అహంకారము గల మానవుడు తానే స్వతంత్రముగా వర్తించుచున్నానని భావించును. అది అతని అజ్ఞానమునకు చిహ్నము. అట్టివాడు స్థూల మరియు సూక్ష్మదేహములు రెండును భగవానుని ఆదేశానుసారమే ప్రకృతి చేత సృష్టింపబడినవనియు కనుకనే అతని దైహిక మరియు మానసిక కర్మలన్నీ కృష్ణ చైతన్యమును కలిగి శ్రీకృష్ణ భగవానుని సేవయందు నియుక్తము కావలననియు ఎరుగడు. అజ్ఞాని ఎంతో కాలముగా తన ఇంద్రియములను ఇంద్రియ భోగ కార్యములందే పరిచియున్నందున దేవాదిదేవుడు హృషికేశుడు లేక భౌతిక దేహమునందు గల ఇంద్రియములకు ప్రభువని విస్మరించును. అట్టివాడు శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధమును విస్మరింపజేయు అహంకారముచే తప్పక మోహితుడగును. జై శ్రీకృష్ణ.